ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయే 11 గవర్నమెంట్ యాప్స్ గనక మీ ఫోన్లో ఉంటే మీరు గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదండి. చాలా మందికి వీటి గురించి తెలియక చిన్న చిన్న పనుల కోసం బ్రోకర్స్ చుట్టూ తిరుగుతూ ఏజెంట్స్ కి వేల రూపాయలు ఇచ్చి డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు. మన ఫోన్ లో ఉండే చాలా యాప్స్ మనకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే యాప్స్. సింపుల్ గా చెప్పాలి అంటే మన టైం ని కిల్ చేసే యాప్. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీ రియల్ లైఫ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసే యాప్స్ మీ దగ్గర ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్, రోడ్డు మీద సడన్ గా పోలీసులు ఆపితే ఏం చేయాలి? అర్ధరాత్రి హాస్పిటల్లో ఐడి ప్రూఫ్ అడిగితే ఏం చూపించాలి? లేదా గోల్డ్ షాప్ వాడు మనకు ఫేక్ గోల్డ్ అంటగడుతుంటే ఎలా కనిపెట్టాలి? ఇలాంటి వాటికి సొల్యూషన్ మన జేబులోనే, అంటే మన స్మార్ట్ ఫోన్లోనే ఉంది. అందుకే ఈ రోజు వీడియోలో నేను మీకు ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ గా లాంచ్ చేసిన 11 మోస్ట్ పవర్ఫుల్ యాప్స్ అండ్ వెబ్సైట్స్ గురించి చెప్పబోతున్నాను. ఈ 11 యాప్స్ మీ ఫోన్లో ఉంటే మీరు జస్ట్ ఒక సాధారణ సిటిజన్ మాత్రమే కాదు, ఒక స్మార్ట్ సిటిజన్ గా మారుతారు. అండ్ ఈ వీడియోలో ఎంగేజ్ లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్పబోతున్నాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, నా పేరు అబులై సయ్యద్. యు ఆర్ వాచింగ్ బాస్ వాలా. మనం ముందుగా మాట్లాడబోయే యాప్ డిజి లాకర్. మనలో చాలా మందికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందండి. పర్స్ నిండా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ ఇన్సూరెన్స్ పేపర్స్, పొల్యూషన్ పేపర్స్ అన్ని కుక్కి పెడుతుంటాం. దీనివల్ల 2 నష్టాలు ఉన్నాయి. ఒకటి, టైం గడిచే కొద్దీ ఆ పేపర్స్ చిరిగిపోతాయి లేదా అక్షరాలు చెరిగిపోతాయి. 2, ఒకవేళ పర్స్ ఎక్కడైనా పోతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని పోయినట్టేనండి. మళ్ళీ వాటిని తెచ్చుకోవాలంటే ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ తిరగాలి. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి గవర్నమెంట్ డిజిలాకర్ ని తీసుకొచ్చింది. ఇది కేవలం ఒక యాప్ మాత్రమే కాదు, ఇది మీ వర్చువల్ వాలెట్. మీరు ప్లే స్టోర్ నుండి డిజిలాకర్ డౌన్లోడ్ చేసుకొని మీ ఆధార్ నంబర్తో లాగిన్ అయితే చాలు. మీ డ్రైవింగ్ లైసెన్స్, మీ 10th క్లాస్ మార్క్స్ మెమో, పాన్ కార్డ్, వెహికల్ ఆర్సీ లాంటివి ఒరిజినల్స్ ని ఇందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పోలీసులు ఆపి లైసెన్స్ చూపించమంటే మీరు వ్యాలెట్ తీయాల్సిన అవసరం లేదండి. దర్జాగా ఫోన్ తీసి డిజిలాకర్ లో ఉన్న లైసెన్స్ చూపించవచ్చు. ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్ 4 ప్రకారం 100% ఫిజికల్ ఒరిజినల్ సర్టిఫికేట్ తో సమానం. ఒకవేళ ఏ పోలీస్ ఆఫీసర్ అయినా ఇది చెల్లదు అంటే మీరు ధైర్యంగా డిజిటల్ లాకర్ లోని ఆ రూల్ ని చూపించవచ్చు. కాబట్టి ఈ రోజే మీ ఫిజికల్ డాక్యుమెంట్స్ ని ఇంట్లో భద్రంగా దాచేసి డిజిలాకర్ ని వాడటం మొదలు పెట్టండి. ఇక రెండో యాప్ నెక్స్ట్ జెన్ ఎం పరివాహన్. పాత ఎం పరివాహన్ యాప్ ప్లేస్ లో ఇప్పుడు ఈ కొత్త అప్డేటెడ్ వర్షన్ వచ్చింది. డిజిలాకర్ మీ పర్సనల్ డాక్యుమెంట్స్ కోసం అయితే, ఈ నెక్స్ట్ జెన్ ఎం పరివాహన్ మీ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం. ఈ యాప్ వల్ల 2 పెద్ద ఉపయోగాలు ఉన్నాయండి. మొదటిది, మీరు ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్ బైక్ కానీ లేదా కార్ కానీ కొనడానికి వెళ్ళారనుకోండి, అమ్మేవాడు చాలా స్వీట్గా మాట్లాడతాడు. సార్ బండికి అసలు ఏం యాక్సిడెంట్ కాలేదండి, అంత పర్ఫెక్ట్గా ఉందండి అని చెప్తాడు. కానీ నిజం తెలుసుకోవడం ఎలా? సింపుల్. ఈ యాప్ ఓపెన్ చేసి ఆ బండి నంబర్ ఎంటర్ చేయండి. ఆ బండి అసలు ఓనర్ ఎవరు, అది ఎంత పాతది, దాని మీద ఏమైనా పోలీస్ కేసులు ఉన్నాయా లేదా చలాన్లు పెండింగ్ లో ఉన్నాయా, దాని ఇన్సూరెన్స్ ఎప్పుడు ఎక్స్పైర్ అయింది, ఇలాంటి జాతకం మొత్తం మీ కళ్ళ ముందర ఉంటుంది. దీనివల్ల మీరు మోసపోకుండా ఉంటారు. రెండో ఉపయోగం ఏంటంటే, మీ బండి మీద మీకు తెలియకుండా ఎప్పుడైనా చలాన్ పడి ఉండొచ్చు. సిగ్నల్ జంప్ చేసినప్పుడు లేదా నో పార్కింగ్ లో పెట్టినప్పుడు ఫోటో తీసి ఉంటారు పోలీసులు. సో ఈ యాప్లో మీరు రెగ్యులర్గా మీ బండి నంబర్ చెక్ చేసుకుంటే పెండింగ్ చలాన్స్ కనిపిస్తాయి. అక్కడి నుండే మీరు చలాన్ క్లియర్ కూడా చేసుకోవచ్చు, అంటే మీ చలాన్ని మీరు పే చేయొచ్చు. ఇప్పుడు మనం ఐడెంటిటీ మరియు పాస్పోర్ట్ సర్వీసెస్ గురించి మాట్లాడుకుందాం. మన లిస్ట్లో 3వ యాప్ ఎం ఆధార్ యాప్. ఈ రోజుల్లో ఆధార్ కార్డు లేనిదే ఏ పని జరగట్లేదండి. కానీ ఆధార్ కార్డును ప్రతి చోటకి మనం ఫిజికల్ గా తీసుకెళ్లడం అంత సేఫ్ కాదు. అందుకే ఎం ఆధార్ యాప్ ని మీ ఫోన్ లో ఉంచుకోండి. ఇందులో ఉండే అతి ముఖ్యమైన ఫీచర్ బయోమెట్రిక్ లాక్. ఫ్రెండ్స్, ఇది చాలా సీరియస్ విషయం. ఈ మధ్య కాలంలో AEPS అంటే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా చాలా మోసాలు జరుగుతున్నాయి. అంటే మీ ఫింగర్ ప్రింట్ ని దొంగలించి మీ బ్యాంక్ అకౌంట్ లోని డబ్బులు కాజేస్తున్నారు. దీన్ని చెక్ పెట్టాలంటే ఎం ఆధార్ యాప్ లో బయోమెట్రిక్ లాక్ అనే ఆప్షన్ ని ఆన్ చేయండి. దీనివల్ల మీ ఫింగర్ ప్రింట్ ని ఎవ్వరు మిస్యూజ్ చేయలేరు. ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే, ఒకవేళ మీరు బయోమెట్రిక్ లాక్ చేసినా సరే ఎమర్జెన్సీలో ఎక్కడైనా KYC ఇవ్వాల్సి వస్తే మీరు ఫింగర్ ప్రింట్ బదులు వర్చువల్ ఐడిని వాడొచ్చు. ఇది మీ ఆధార్ నంబర్ లాగానే పనిచేస్తుంది, కానీ చాలా సేఫ్ గా ఉంటుంది. తర్వాత 4వది ఎం పాస్పోర్ట్ సేవ. సాధారణంగా పాస్పోర్ట్ అప్లై చేయాలి అంటే చాలా మందికి భయం. ఏ ఆఫీస్కి వెళ్ళాలి, ఏ ఫామ్ నింపాలి అని తెలియక బ్రోకర్ ని కలుస్తారు.
బ్రోకర్ మీ దగ్గర 1500 రూపాయలు అయ్యే పనికి 3000 లేదా 4000 రూపాయలు వసూలు చేస్తారు. కానీ మీ ఫోన్లో పాస్పోర్ట్ సేవ యాప్ ఉంటే ఎవ్వరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఈ యాప్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇందులో న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇస్తే చాలు, మీరే స్వయంగా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. పోలీస్ వెరిఫికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అసలు మీ పాస్పోర్ట్ ఏ స్టేజ్లో ఉందో ట్రాక్ చేయవచ్చు. దీనివల్ల మీకు డబ్బులు ఆదా అవ్వడమే కాకుండా మీ పర్సనల్ డేటా బ్రోకర్స్ చేతికి వెళ్లకుండా సేఫ్గా ఉంటుంది. ఇక ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైన ఆర్థిక విషయాలు మరియు కన్స్యూమర్ రైట్స్ గురించి మాట్లాడుకుందాం. 5వ యాప్ BIS కేర్. మన భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో మనం స్పెషల్గా చెప్పాల్సిన పని లేదండి. కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇంట్లో ఆడవాళ్ళ కోసం లేదా పెళ్లి కోసం గోల్డ్ కొంటూ ఉంటాం. కానీ మనం కొన్నది నిజంగా 22 క్యారెట్ గోల్డేనా లేదా అందులో ఏమైనా కల్తీ ఉందా అనేది సామాన్యుడికి ఎలా తెలుస్తుంది? షాప్ వాడు చెప్పిందే వేదం అనుకుంటాం. కానీ ఇకపై అలా మోసపోకండి. గవర్నమెంట్ ఏప్రిల్ 1, 2023 నుండి HUID అంటే హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్ని తప్పనిసరి చేసింది. ఇది 6 అంకెలు ఉండే ఒక ఆల్ఫా న్యూమరిక్ కోడ్. మీరు గోల్డ్ కొనే ముందు ఆ నెంబర్ని BIS కేర్ యాప్లోని వెరిఫై HUID ఆప్షన్లో ఎంటర్ చేయండి. వెంటనే ఆ బంగారం ప్యూరిటీ ఎంత, అది ఏ హాల్ మార్క్ సెంటర్లో టెస్ట్ చేయబడింది, అది ఏ షాప్లో తయారైంది అనే పూర్తి విషయాలు మీకు కనిపిస్తాయి. ఒకవేళ ఓనర్ 22 క్యారెట్స్ అని చెప్పి 18 క్యారెట్స్ బంగారం మీకు అంటగడితే మీరు అక్కడే కంప్లైంట్ కూడా ఫైల్ చేయొచ్చు. ఇక 6వ యాప్, ఇది యాప్ కాదు, ఇది ఒక యూస్ఫుల్ వెబ్సైట్. అదే NSDL లేదా ప్రోటైన్ వెబ్సైట్. మన పర్సు పోయినప్పుడు ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ పాన్ కార్డ్ పోతే చాలా టెన్షన్ పడతాం. ఎందుకంటే బ్యాంకు పనులకు పాన్ కార్డ్ చాలా ముఖ్యం. డూప్లికేట్ పాన్ కార్డ్ కోసం మళ్ళీ ఏ జిరాక్స్ సెంటర్ కు వెళ్ళి అప్లై చేస్తే వాళ్ళు 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అలా కాకుండా మీరు డైరెక్ట్గా NSDL వెబ్సైట్కి వెళ్ళి రీప్రింట్ పాన్ కార్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. కేవలం అక్కడ కొంత అమౌంట్ చూపిస్తుంది, ఆ అమౌంట్ని ఆన్లైన్లో పే చేస్తే చాలు. గవర్నమెంట్ ప్రింట్ చేసిన ఒరిజినల్ పాన్ కార్డ్ స్పీడ్ పోస్ట్లో డైరెక్ట్గా మీ ఇంటికి వస్తుంది. అలాగే మీ ఇన్కమ్ ట్యాక్స్ వివరాలు 26AS ఫామ్ లాంటివి కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక మన వీడియోలో 7వ యాప్ భీమ్ UPI. మీరు నన్ను అడగొచ్చు, బ్రో ఆల్రెడీ ఫోన్పే, గూగుల్ పే ఉన్నాయి కదా, మళ్ళీ ఈ భీమ్ యాప్ ఎందుకు అని. నిజమే, కానీ భీమ్ యాప్ని భారత ప్రభుత్వం NPCI అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా రన్ చేస్తుంది. ప్రైవేట్ యాప్స్లో ఒక్కసారి సర్వర్లు డౌన్ ఉండొచ్చు లేదా రకరకాల యాడ్స్ వచ్చి మనల్ని విసిగించవచ్చు. కానీ భీమ్ యాప్ చాలా సింపుల్గా, క్లీన్గా ఉంటుంది. ఇందులో ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్స్ చాలా తక్కువ. పైగా ఇందులో ఎలాంటి హిడెన్ ఛార్జెస్ ఉండవండి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ప్రైవేట్ యాప్స్ యూజ్ అవ్వకపోవచ్చు, కానీ భీమ్ యాప్ ఒక మంచి బ్యాకప్ గా ఉపయోగపడుతుంది. అంతెందుకు, ఇది మన దేశీయ యాప్ కాబట్టి డేటా ప్రైవసీ విషయంలో కూడా మనం నిశ్చింతగా ఉండొచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది యాప్స్ అన్నిటికీ బాహుబలి లాంటిది. 8వ యాప్ వచ్చేసి యుమాంగ్. ఇప్పటిదాకా నేను చెప్పిన యాప్స్ అన్ని వేరువేరుగా డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మీ ఫోన్ మెమొరీ నిండిపోతుంది అనుకుంటే కేవలం యుమాంగ్ యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకుంటే చాలండి. ఎందుకంటే ఇందులో సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్స్ కి సంబంధించిన 1200 రకాల సర్వీసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రైవేట్ ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ అంటే PF బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఆర్ PF క్లెయిమ్ చేసుకోవాలన్నా యుమాంగ్ బెస్ట్ ఆప్షన్. అలాగే ఇంట్లోకి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడం, ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడం, పాన్ కార్డ్ సేవలు, ఇలా ఒకటేమిటి దాదాపు అన్ని గవర్నమెంట్ పనులు ఈ ఒక్క యాప్ ద్వారానే చేసుకోవచ్చు. విద్యార్థులకు స్కాలర్షిప్, రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి స్టేటస్ కూడా ఇందులో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక 9వది myscheme.gov అనే వెబ్సైట్. మన దేశంలో చాలా మంది పేద మరియు మధ్యతరగతి ప్రజలు గవర్నమెంట్ మాకు ఏం సహాయం చేయట్లేదు అని బాధపడుతుంటారు. కానీ నిజానికి గవర్నమెంట్ వందల రకాల పథకాలు ప్రవేశపెడుతోంది. సమస్య ఎక్కడొస్తుందంటే ఏ పథకానికి ఎవరు అర్హులు, దానికి ఎలా అప్లై చేయాలి అనే సమాచారం జనాలకి చేరట్లేదు. మధ్యవర్తులు లేదా లోకల్ లీడర్స్ చెప్పింది నిజం అనుకుంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారమే మై స్కీమ్ వెబ్సైట్. మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఫైండ్ స్కీమ్స్ ఫర్ యూ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. అక్కడ మీ వయస్సు, మీ కాస్ట్, మీ జెండర్, మీరు ఏం చదువుకున్నారు, మీ కుటుంబ ఆదాయం ఎంత అనే వివరాలు ఇస్తే చాలండి. ఆ వెబ్సైట్ ఆటోమేటిక్గా ఫిల్టర్ చేసి మీరు ఎలిజిబుల్ అయ్యే స్కీమ్స్ లిస్ట్ మొత్తం మీ ముందు ఉంచుతుంది. అది ఎడ్యుకేషన్ లోన్ కావచ్చు, బిజినెస్ లోన్ కావచ్చు, లేదా హౌసింగ్ స్కీమ్ కావచ్చు. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అని కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి ఎవరిని అడుక్కోవాల్సిన పని లేదండి. మీ అర్హత ఏంటో మీరే తెలుసుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మన ప్రాణాలకు మరియు మన ఇంట్లో ఉండే పెద్దవారికి ఉపయోగపడే
2 లైఫ్ సేవింగ్ యాప్స్ గురించి చెప్తా, జాగ్రత్తగా వినండి. 10వ యాప్ దామిని. ఇది సిటీలో ఉండే వాళ్ళకంటే పల్లెటూర్లలో ఉండే రైతాంగానికి, పొలం పనులకు వెళ్లే వారికి చాలా ముఖ్యమండి. వర్షాకాలంలో పిడుగులు పడడం వల్ల చాలా మంది చనిపోతున్నారు. ఈ దామిని యాప్ ఏం చేస్తుందంటే GPS లొకేషన్ ఆధారంగా మీ చుట్టుపక్కల ప్రాంతంలో పిడుగు పడే అవకాశం ఉంటే ఒక 30 నిమిషాల ముందే మీకు అలర్ట్ ఇస్తుంది. ఆ అలర్ట్ చూసుకొని రైతులు పొలం నుంచి సురక్షిత ప్రాంతానికి చేరుకోవచ్చు. ఇది నిజంగా ప్రాణాలు కాపాడే యాప్. సో దయచేసి మీ ఊర్లో ఉండే మీ తల్లిదండ్రుల ఫోన్లో ఈ యాప్ ని డౌన్లోడ్ చేయించండి. అండ్ ఈ యాప్ గురించి మీ ఊర్లో ఉండే రైతులకు అవేర్నెస్ కల్పించడం అస్సలు మర్చిపోకండి. ఇక మన లిస్ట్ లో చివరిది 11వ యాప్ జీవన్ ప్రామాణ్. రిటైర్ అయిన గవర్నమెంట్ ఉద్యోగులు, పెన్షనర్స్ ప్రతి సంవత్సరం నవంబర్ లేదా డిసెంబర్ నెలలో లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అంటే తాము ఇంకా బ్రతికే ఉన్నామని నిరూపించుకోవాలి. దానికోసం 70 నుంచి 80 ఏళ్ల వయసులో కూడా పాపం వాళ్ళు బ్యాంకులకు వెళ్ళి గంటల తరబడి క్యూ లైన్లో నిలబడాల్సి ఉంటుంది. ఆ వయసులో అది వారికి చాలా నరకం. ఈ సమస్యను పోగొట్టడానికి జీవన్ ప్రామాణ్ యాప్ వచ్చింది. అయితే దీన్ని వాడడానికి మీ ఫోన్లో కనీసం 5 మెగాపిక్సెల్ కెమెరా ఉండాలి. అలాగే దీనికి సపోర్ట్గా ప్లే స్టోర్ నుండి ఆధార్ ఫేస్ RD అనే సర్వీస్ యాప్ని కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఇవి ఉంటే పెన్షనర్స్ బ్యాంకు వెళ్లాల్సిన పని లేదండి. ఇంట్లో సోఫాలో కూర్చొని ఈ యాప్ ఓపెన్ చేసి ఫోన్ కెమెరా ముందు కళ్ళాడిస్తే చాలు, ఆటోమేటిక్ గా ఫేస్ స్కాన్ అయ్యి లైఫ్ సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. అది డైరెక్ట్ గా బ్యాంక్ కి కూడా వెళ్ళిపోతుంది. మనుషుల కష్టాలను తగ్గించడమే నిజమైన టెక్నాలజీ. మీ ఇంట్లో లేదా తెలిసిన వాళ్ళల్లో పెన్షనర్స్ ఉంటే ఈ యాప్ ద్వారా వాళ్ళకి ఖచ్చితంగా సహాయం చేయడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇవి మన దేశంలో ఉన్న 11 మోస్ట్ పవర్ఫుల్ డిజిటల్ టూల్స్. డిజిలాకర్ తో పోలీసుల భయం పోతుంది. BIS కేర్ తో బంగారం మోసాలు తగ్గుతాయి. దామినితో ప్రాణాలు నిలుస్తాయి. జీవన్ ప్రామాణ్ యాప్ తో పెద్దవాళ్లకు కష్టాలు తప్పుతాయి. స్మార్ట్ ఫోన్ అంటే కేవలం రీల్స్ చూడడానికో చాటింగ్ చేయడమో కాదండి. ఇలాంటి పనుల కోసం వాడితేనే దానికి నిజమైన విలువ. ఈ యాప్స్ అన్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ లో ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మంచి విషయాన్ని ఎంత పంచితే అంత మంచిది. వీటిలో మీకు బాగా నచ్చిన యాప్ ఏది, లేదా ఏ యాప్ గురించి ఇంకా డీటెయిల్డ్గా డెమో వీడియో కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి యూస్ఫుల్ కాంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. దిస్ ఈజ్ అబులై సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాస్ వాలా, బీ ద బాస్.